హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. మా మమ్మీ వాళ్ళు ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నారు. అండ్ మా తమ్ముడు ఆడ జాతకం ఆడికే తెలియదు కాబట్టి నేను జాతకం తీసిస్తే జాతకం చూస్తున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గుడికి వెళ్తున్నాం. బబ్లు హాయ్ చెప్పు. హాయ్ చెప్పంటే ఎల్లే అంటావు ఎట్రా. ఇప్పుడే బయలుదేరామో లేదో మమ్మీ బ్యాంగిల్ షాప్లో దూరారు. ఏం చెప్తాం. ఇడ్లీ. హాయ్ హాయ్. గుడికి వెళ్తున్నామని వర్షం పడుతుంది. ఆటో ఎక్కిపోయాం. గుడికి వచ్చేసాం. మా తమ్ముడు ఇక్కడ ఏంటంటున్నాడంటే, తమ్ముడు నువ్వేటంటున్నావు చెప్పు. గుడికి వెళ్దాం అంటే భోజనం చేసేద్దాం. ఎంత అబద్ధాలో. నేను గుడికి భక్తితో శ్రద్ధతో వచ్చాను. తమ్ముడేమో ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి తినేద్దాము అక్క అంటున్నాడు. అంతే, ఆడ ఫ్రెండ్స్ని చూస్తున్నాడు, ఇంకేం లేదు. గుడిని చూడండి. మామ్ వీడియో చూడండి. గుడి ఫస్ట్ టైం వచ్చాం గుడికి, అంటే ఈ గుడికి ఫస్ట్ టైం. ఇప్పుడే బద వర్షం పడిపోయింది, అప్పుడే తగ్గిపోయింది. మేము కొబ్బరికాయ ఇక్కడ ఉంటుంది అనుకున్నాం కానీ లేదు. సో అందుకే ఆ ఆంటీ మళ్ళీ వెళ్ళారు. అంతవరకు మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. దేవుళ్ళు ఎంత పెద్ద వర్షం అంటే ఇక్కడ పైన టెంక్ ఉండడం వల్ల తెలియడం లేదు కానీ మీకు సౌండ్ వినిపిస్తుండాలి. గట్టిగా వినిపించు. ఇప్పుడే గుడి నుంచి వచ్చేస్తున్నాం అన్నమాట. మా చెప్పుల్స్ అన్నీ బయటకు వచ్చి చూసేసరికి లేవు. ఎక్కడికి ఉన్నాయి అని చూసేసరికి ఈ వర్షం నీటితో ఫ్లో అయ్యి ఉన్నాయి, అలా వెళ్తున్నాయి. తర్వాత చూసి పట్టుకున్నాం అన్నమాట. సో వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్. చూసారు ఇక్కడ మేము ఒక షాప్ దగ్గర ఉండిపోయాము. మా తమ్ముడు అయితే ఫుల్ తడిసిపోయాడు, మా మమ్మీ తడిసిపోయింది, నేను తడిసిపోయాను. వస్తున్నా చూడు, కరెక్ట్ బస్సు వచ్చేటప్పుడే వచ్చాము. బస్సు లేకపోతే వెళ్ళిపోవచ్చు.
పరుగు చల్ పరుగు పరుగు చల్ పరుగు పరుగు. వర్షం పడింది మరేం చేస్తాం. అవర్ తంటాలు ఇన్ వర్షం. అందరు ఇక్కడికి వచ్చేసారు. థ్యాంక్ యూ సెక్యూరిటీ. లోపలికైతే వచ్చేసాం. మేము ఎందుకు వచ్చామంటే కొద్దిగా ఏసీ దగ్గర ఉంటే మేము కొద్దిగా వర్షం ఎండుతుందని. ఫ్యాన్ ఫ్యాన్ ఇక్కడ యాక్టింగ్. మళ్ళీ కొంత ఏంటి ఈ బిస్కెట్ నేను చిన్నప్పుడు ఎక్కువ కొనేదాన్ని. కార్తీక్ ఫేవరెట్. లాట్స్ ఒక కొత్త ఫ్లేవర్ వచ్చింది. సరే నాకు కొరియన్ నూడిల్స్ కావాలి. ఇక్కడే ఉంటుంది కొరియన్ నూడిల్స్. ఇది మ్యాగీ. అక్కడ చేయాలా చేసి అక్కడ ఎన్ని నువ్వు ఒకటి నువ్వు ఒకటా? కొంచెం ప్లాట్ఫామ్ స్కాన్ అయిపోతారు. మీకు చెప్పాలా, ఇక్కడ 6 eggs 125 రూపీస్, బయట ఒక ఎగ్ 5 రూపాయలు. అయితే మనం ఇలాంటి బాక్సులు కొనేసి అందులో 6 ఎగ్గులు పెట్టి 125 రూపీస్ అమ్మేస్తే దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్. నా కొత్త బిజినెస్ ఐడియా ఎలా ఉంది? ఎక్కిపోయింది ఫైనలీ. ఇప్పుడే మేము అక్కడ రిలయన్స్లో కాసేపు అలా వెయిట్ చేసి కొద్దిగా షాపింగ్ చేసి తమ్ముడి ఇంటికి పంపించేసి మేమేమో ఈ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ తాంబూలంకి పిలిచారు. సో అందుకే మేము వెళ్తున్నాం. అక్కడ కూడా తీయు ఓకేనా? మంచి కాలేజీలో సీట్ వస్తుంది లేదు అప్పుడు అంటుంటా. మంచి పని చేశారు. లడ్డు కావాలా నాయనా? నెక్స్ట్ అందరు పంచాలి. ఇప్పుడే మా తాంబూలం ప్రాసెస్ అయిపోయిందనమాట. ఇంటికి గోయింగ్ టు హోమ్, ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏంటయిందంటే మా తమ్ముడు కాల్ చేశాడు. మా తమ్ముడు కాల్ చేస్తే తమ్ముడు తమ్ముడు అని చెప్పి కట్ చేస్తాను కాల్. అప్పటి నుండి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. ఎలాగ యాక్ట్ చేశానంటే తమ్ముడు కాల్ చేశాడు అనమాట. కాల్ చేస్తే తమ్ముడు అని చెప్పి కట్ చేస్తాను కాల్. అప్పటి నుండి అలా కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. కంటిన్యూస్గా నేను కట్ చేస్తున్నాను. ఆ రియాక్షన్ ఏటో ఇంటి అలా వెళ్తాను కదా, షూట్ చేస్తా. మమ్మీ వెళ్ళిపోతున్నా.
అసలు నేను అంత భయంగా తడబట్టు మాట్లాడాను. నీ రియాక్షన్ ఏంటి? అలా కాల్ చేసుకొని నూడిల్స్ అలా చేద్దాం సార్. ఎంత నీళ్ళేసి అలా నూడిల్స్ వేసి అలా వేసి అలా ఆయిల్ వేసి అలా కాదు. ఆ నూడిల్స్ ఆల్మోస్ట్ అయిన తర్వాత నీళ్ళు దాన్ని తీసేయాలి, సెపరేట్ చేసేయాలి. అప్పుడు అందులో సెసమే ఆయిల్ అన్నీ వేసి కనిపిస్తాను. బాగా అవసరం లేదు, ఓన్లీ బాయిల్ చేయడం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే కీర్తి ఈ రోజుకి వ్లాగ్ ఇంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినందుకు ఇంతే వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.